ఇప్పుడు లెక్కరది అదే వాదిస్తారు. స్కిల్ వల్ల ప్రయోజనం చంద్రబాబు పొందుతాడు, లెక్కర్ వల్ల ప్రయోజనం జగన్ పొందుతాడు. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. అయితే వీళ్ళు రాసే వార్తలే వింతగా ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే రాజకేశ్ రెడ్డే కీలకం, తర్వాత చెవిరెడ్డి కీలకం, మిథున్ రెడ్డి రాజకేశ్ రెడ్డికి తోడులుడే అంట కదా ఈయన. అదే నేను అనేది, ఎవడు కాడు కీలకం. అసలు కీలకం ఎవడుంటాడు? జగన్మోహన్ రెడ్డి ఉంటారు, అంతే కదా. విధాన నిర్ణయం ఎవరు తీసుకుంటారు? క్యాబినెట్ తీసుకుంటారు. క్యాబినెట్ తీసుకునే విధాన నిర్ణయం వల్ల లబ్ధి పొంది ఇంత డబ్బులు సంపాదించారని వీళ్ళు చూపెట్టాలి. వీళ్ళ వల్ల కాదు. నేను చెప్తున్నాను కదా, ఇందులో ఈ కేసు వేగ్గా లేచిపోయేది ఏంది అంటే డబ్బులు చూపించాలి, డబ్బులు ఎక్కడా లేవు ఇక్కడ. అదేమంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు అంటున్నారు. అప్పుడు గాల్లో సృష్టించబడే కేసు. 3,500 కోట్లు తినేశారన్నప్పుడు కనీసం 300 కోట్లను క్యాష్ చూపించాలి. అంటే ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అనేది కదా. మనీ లాండరింగ్ సరే, మనీ లాండరింగ్ వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన లాండరింగ్ చూపెడుతున్నావు కానీ అంటే అప్పుడు ఇంకా క్యాష్ ఎలా చూపిస్తారు అని అలాగే అది కదా. మరి మనీ లాండరింగ్ అంటేనే క్యాష్ కదా, దాంట్లో అది సీజ్ చేయాలి కదా. వీళ్ళు చూస్తుంది ఏంటి? వాళ్ళ వ్యాపారాన్ని లాండరింగ్ కింద చూపెడుతున్నారు. ఆ వ్యాపారాలు ఎప్పటి నుంచినో నడుస్తుంది. ఇప్పుడు సింపుల్ అండి, మీ ఆస్తి మీ దగ్గరే ఉంది, మీకు అదనంగా డబ్బులు వచ్చినాయంటే ఎట్లాగే అకస్మాత్తుగా ఇప్పుడు నేను రోజుకు ఒక 5 లక్షలు 10 లక్షలు డబ్బులు వేసాను,